నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సెక్షువల్ వీక్‌నెస్ గురించి. మనకి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మనం ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి వింటున్నాం. జనరల్‌గా మనకి ఇది ఆడవారికైనా, మగవారికైనా ఇద్దరికీ కూడా సెక్షువల్ వీక్‌నెస్ అనేది ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి మగవాళ్ళలో ఏంటంటే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అది అసలు దీనికి కారణాలు ఏమై ఉంటాయంటే, సహజంగా ఇప్పుడు ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు. అండ్ మనకి ఎప్పుడైనా ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే, ఈ సెక్షువల్ హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్‌కి గురవుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా మనకి ఒక 40, 45 వచ్చేవరకి అది ఒక కారణం కావచ్చు. అండ్ అండర్‌లైన్‌గా ఏదైనా మనకి హెల్త్ కండిషన్స్ రన్ అవుతున్నాయి. డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటివి ఉన్నా సరే మనకి సెక్షువల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడతాయి. అండ్ మోరోవర్ ఎప్పుడైనా సరే అండి, ఈ సెక్షువల్ హెల్త్ అనేది మనకి హోల్ హెల్త్ అనమాట. జనరల్ హెల్త్ అనేది మనకి ఎప్పుడైతే బావుంటుందో అప్పుడు మాత్రమే సెక్షువల్ హెల్త్ అనేది బావుంటుంది. సో, అందుకని మనం ఎప్పుడు కూడా జనరల్ హెల్త్‌ని చక్కగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి థర్డ్ ఫ్యాక్టర్ ఇంకొకటేంటంటే, ఏదైనా మనకి పర్టిక్యులర్‌గా మేల్ హార్మోన్స్ ఉంటూ ఉంటాయి. అటువంటివి ఏదైనా మనకి బాగా తగ్గుదల ఏర్పడినప్పుడు కూడా మనకి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఒక్కొక్కసారి ప్రోస్టేట్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైనా హైడ్రోసీల్స్ అలా ఏర్పడినప్పుడు, వారికోసీల్స్ అనేవి ఏర్పడినప్పుడు కూడా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అది. అసలు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే సహజంగా మనకి ఆడవాళ్ళలో ఏంటంటే కొంచెం పెయిన్ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అంత కొంచెం వీక్‌గా ఉండడం, అనాసక్తిగా ఉంటూ ఉంటారు. అండ్ మగవారికొచ్చేటప్పటికి ఏంటంటే వారు కొంచెం ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ తోటి, అలాగే మనకి ఎజాక్యులేటింగ్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అండ్ లో డ్రైవ్ ఉండే పీపుల్ కూడా చాలా మంది మనకి ఉంటూ ఉంటారు. సో, అసలు మనం ఇట్లాంటప్పుడు ఏంటంటే బేసిక్‌గా మన బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవడం, అండ్ డయాబెటిక్ ఏదన్నా ఉందా అని చెక్ చేసుకోవడం, అండ్ స హార్మోన్ టెస్ట్ కూడా ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మనకి ప్రొలాక్టిన్ హై అవుతున్నా సరే కొంత సెక్షువల్ హెల్త్ మనకి డ్యామేజ్ అవుతూ ఉంటది. సో, అట్లా మనం మానిటర్ చేసుకోవడం, అండ్ రెగ్యులర్‌గా కూడా మనం జాగ్రత్త ఉండాలండి. అంటే మన డైలీ ఇంటేక్‌లో కరెక్ట్‌గా మనకి సరిపడినంత ఫుడ్స్ ప్రాపర్‌గా వెళ్తున్నాయా? మనం వైటమిన్స్ అవి, మినరల్స్ అవి బాడీకి అందుతున్నాయా అనేది మనం ఎప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఏంటంటే మనం ఈ టెస్ట్‌ల తర్వాత మనం తీసుకోవాల్సిన డైట్ ఎలా అంటే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ అనేది ఉండాలి బాడీకి. అది డైలీ మనం ఒక 5000 స్టెప్స్ అనేవి మినిమమ్‌గా అడాప్ట్ చేసుకోవడం, చక్కగా వాటర్ తాగడం, అండ్ హైజీన్‌గా మెయింటైన్ చేసుకోవడం, ఫిజికల్‌గా బెటర్‌గా ఉండడం, ఎప్పుడు కూడా స్ట్రెస్ అనేది లేకుండా ఉండడం అనేది చేయాలి. అండ్ మనకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మనకి ఎప్పుడైనా ఇవి 35, 40స్‌లో కొంచెం డిస్‌ఫంక్షన్ అనేది నార్మల్ ఇష్యూనే. సో, దానికి మనం స్ట్రెస్ ఔట్ అవ్వకుండా కొంచెం ఏంటి మన కాజెస్ ఏంటి అనేది మనం తెలుసుకొని వాటిని మనం ఓవర్‌కమ్ చేయగలిగితే చాలా వరకు ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ అనేవి మీకు సెటిల్ డౌన్ అవుతాయి. అది మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా ఏంటంటే ఇవి ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో దాన్ని తెలుసుకొని ఎప్పుడైనా మీరు సెక్షువల్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళాలి. అది మనకి కారణం తెలుసుకోకుండా దానికి మనకి కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారంటే అది మనకి సీరియస్ డ్యామేజ్ చేసిద్ది. ఎప్పుడైనా ప్రాపర్‌గా మనం సెక్షువల్ డాక్టర్‌ని, మనం సెక్సాలజిస్ట్‌ని అప్రోచ్ అయ్యి మాత్రమే మెడికేషన్ అనేది మీరు తీసుకోవాలి. వితౌట్ మీరు అప్రోచ్ అవ్వకుండా మనకి కౌంటర్ మెడికేషన్ అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. అది. థాంక్ యూ ఫర్ వాచింగ్.